హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1483కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి వివో నుంచి వివో తీసుకొచ్చే వి సిరీస్ లైనప్లో, అంటే ఈ వి సిరీస్ మొత్తం కనుక చూస్తే ఇప్పుడు వరకు వీళ్ళు చాలా మొబైల్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనకి V30 మొబైల్ అయితే రాబోతుంది, అంటే V30 సిరీస్ మొబైల్స్ అయితే రాబోతున్నాయి కదా. సో ఈ మొబైల్ తర్వాత, అంటే ఈ మోడల్ తర్వాత మనకి V31, V33, V35 ఇలాగైతే మోడల్స్ వీళ్ళు తీసుకొస్తారు. ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు తీసుకొచ్చినా అలాగే తీసుకొచ్చేవాళ్ళు. V21, V23, V25, V27, V29 తెచ్చారు. ఇప్పుడు V30 అయితే రాబోతుంది. అయితే నెక్స్ట్ తీసుకురాబోయే, అంటే నెక్స్ట్ జనరేషన్ మొబైల్స్లో మనకి ఈ 1లు 3లు 5లు ఇవి అయితే ఉండవని చెప్పి ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ మనకి V40నే తీసుకురాబోతున్నారు. ఆ తర్వాత V50, V60 ఇలాగైతే తీసుకొచ్చేలా ఉన్నారు. సో ఈ విధంగా అయితే మనకి ఇప్పుడు లీక్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు V40కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా బయటకు వచ్చినాయి. అప్పుడు మీకు చెప్పాను, వీళ్ళు V30 తర్వాత డైరెక్ట్గా V40కి వెళ్ళిపోతున్నారని చెప్పి. సో ఇప్పుడు అదే కన్ఫర్మ్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు తీసుకురాబోతున్న V30 సిరీస్ మొబైల్స్ చైనాలో S18 సిరీస్లో అయితే లాంచ్ చేశారు. వాటిని రీబ్రాండ్ చేసి అయితే ఇప్పుడు వివో తీసుకురాబోతుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. మనకి ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ ప్రైస్ 99,999 రూపాయల ప్రైస్ అయితే ఉందంట. 256GB వేరియంట్ ఉందంట. ఏంటి నీకు తెలియదు అంటే, ప్రతిసారి ఆ ప్రైజ్లు ఎక్కడ చూస్తుంటాం, అది పెరిగి తగ్గుతూ ఉంటాయి కదా. అయితే ఇప్పుడు కార్డ్ ఆఫర్ మీద ఒక 25,000 రూపాయలు అయితే వెంటనే డిస్కౌంట్ అయితే ఇచ్చారు. అంటే 74,999 రూపాయలకి ఈ మొబైల్ అయితే ఇచ్చారంట. సో ఇది యాక్చువల్గా ఇది ఎర్రరో మరి ఏంటో తెలియదు కానీ, సో చాలామంది 75,000 రూపాయలకి మనకి S23 అల్ట్రా వస్తుందనేసరికి కొనడం అయితే స్టార్ట్ చేశారు. మేబీ ఇప్పుడు S24 సిరీస్ లాంచ్ కాబోతున్నాయి కాబట్టి దీని మీద ఇంత భారీ లెవెల్లో డిస్కౌంట్ ఇచ్చారేమో అని చెప్పి అనుకున్నారు. బట్ ఒకసారికి ఎవరైతే ఇప్పుడు ఈ ఆర్డర్ చేశారో వీళ్ళందరూ ఆర్డర్ అయితే ఫ్లిప్కార్ట్ క్యాన్సిల్ అయితే చేసేస్తుందంట. సో వీళ్ళకి ఇది కొత్త కాదు. ఫ్లిప్కార్ట్ని ఎంత తిట్టినా సరే ఎందుకో తనివి తీరదనమాట. అన్ని తిట్లు వీళ్ళు తినడానికి మరి ఆనందంగా ఉంటుందేమో కానీ తిట్టడానికి మాత్రం మనకి భాష సరిపోదు. ఆ రేంజ్లో ఉంటారు వీళ్ళు. ఇంతకుముందు కూడా చాలా ఇలాంటి కంపులు చేసింది. ఒకవేళ స్టాక్ లేనప్పుడు కూడా వీళ్ళు ఆర్డర్లు తీసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడైతే మాత్రం మొత్తానికి ఎవరైతే ఈ 75,000 రూపాయలకి మొబైల్ వస్తుందని చెప్పి కార్డు యూజ్ చేసి పర్చేజ్ చేశారో వీళ్ళందరూ ఆర్డర్స్ అయితే క్యాన్సిల్ చేయడం స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో వీళ్ళు నోర్లు కుట్టేయడం కోసం, అంటే బయటకి మళ్ళీ చెప్పుకోకుండా ఉండడం కోసం 2,000 రూపాయలు ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డు ఆఫర్ చేస్తుందంట. అంతే, ఇప్పుడు మళ్ళీ సేల్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఇలాంటి డ్రామాలు ఏదో ఆడుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S24 అంటే S24 ప్లస్ ఈ రెండు మొబైల్స్, ఈ రెండు కాదు మొత్తం 3 మొబైల్స్ అయితే రాబోతుంది. S24 అల్ట్రా కూడా. అయితే వీటి వచ్చేసరికి మనకి 17వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు కదా. అయితే ఇందులో ఇంతకుముందు మనం అనుకున్నది ఏంటంటే S24 మొబైల్ మన ఇండియాలోకి వచ్చేసరికి Exynos 2400 ప్రాసెసర్తో వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. బట్ వచ్చేసరికి S24 ప్లస్ కూడా Exynos 2400 ప్రాసెసర్తోనే రాబోతుందంట. అల్ట్రా మోడల్ మాత్రమే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో రాబోతున్నట్టుగా ఇప్పుడు మళ్ళీ రూమర్స్ అయితే వస్తున్నాయి. రూమర్స్ కాదు, స్ట్రాంగ్గానే వినిపిస్తున్నాయి ఇవి. యాక్చువల్గా మరి సామ్సంగ్ ఎందుకు ఇలాంటి కంపులు చేస్తుందో తెలియదు. ఇంతకుముందు వీళ్ళు లాస్ట్ మొబైల్ Exynos 2100 ప్రాసెసర్తో తీసుకొచ్చినట్టున్నారు. ఆ తర్వాత తీసుకురాల మళ్ళీ వీళ్ళు మార్కెట్ని కొంచెం గట్టిగా పట్టుకోవడం కోసం క్వాల్కామ్ ప్రాసెసర్లతో మొబైల్స్ని అయితే తీసుకొచ్చారు వీళ్ళ ఫ్లాగ్షిప్ S సిరీస్ని. సో మళ్ళీ ఈసారి కూడా అలాగే తీసుకొస్తారని చూస్తే మళ్ళీ Exynos ప్రాసెసర్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అసలే అలా ఇలాగా ఊగిసలాడుతున్నాయి ఇప్పుడు ఈ ఫ్లాగ్షిప్ సిరీసు. సో ఇందులో మళ్ళీ వీళ్ళు ఈ కంపెనీ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో చూద్దాం, మరి 17వ తారీఖున అయితే లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫైర్ బోల్ట్ డ్రీమ్ స్మార్ట్ వాచ్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక LTE మోడల్, అంటే ఎంట్రీ లెవెల్లో LTE వేరియంట్స్ కావాలంటే రీసెంట్గానే మనకి బోట్ తీసుకొచ్చింది, తర్వాత నాయిస్ అని కూడా తీసుకొచ్చింది. ఈ సిమ్ సపోర్ట్తో వీళ్ళు ఈ LTE మోడల్స్ని అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు అంత తక్కువ ప్రైస్లో వేరే మోడల్స్ అయితే లేవు. బట్ వీళ్ళు వచ్చేసరికి 5,999 రూపాయలకే ఈ వాచ్ని అయితే తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది మనకి విత్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. అంటే ఒక మొబైల్నే, ఒక ఫీచర్ మొబైల్ అనుకోండి, సో దాన్ని వీళ్ళు వాచ్ లాగా మరిచేసి తీసుకొస్తున్నారు అనుకోవచ్చు అనమాట. సిమ్ కార్డ్ స్లాట్ పెట్టుకొని అంటే ఇది చూడడానికి కూడా బాగోదు. ఇంతకుముందు చైనా మోడల్స్ చాలా వచ్చినాయి. నా దగ్గర కూడా ఓ మోడల్ ఉన్నట్టుంది, ఎప్పుడో బ్యాంగ్వుడ్ నుండి తెప్పించింది. ఒక 4-5 సంవత్సరాల క్రితం ఇలాంటి మోడల్స్ అయితే వచ్చినాయి. మనం నానో సిమ్ పెట్టుకోవచ్చు వీటిలో. కాబట్టి ఇందులో మనకి కొన్ని అప్లికేషన్స్ యాక్సెస్ అయితే ఇస్తున్నారనమాట. ఇందులో జీమెయిల్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, జొమాటో, స్పోటిఫై, మింత్రా ఇలాంటి యాప్స్ అయితే ఉంటాయి. అలాగే గేమ్స్లో సబ్వే సర్ఫెస్, టెంపుల్ రన్, క్యాండీ క్రష్ ఇలాంటి గేమ్స్ అయితే ఉంటాయంట. OTT ప్లాట్ఫామ్స్ కూడా ఇందులో రన్ అవుతాయి. జియో సినిమా, నెట్ఫ్లిక్స్, అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి OTT ప్లాట్ఫామ్స్ని కూడా ఇందులో అయితే స్ట్రీమ్ చేయొచ్చు అంటున్నారు. అయినప్పటికీ అంత ప్రైజు ఇలాంటి వాటికి అనవసరం. వెళ్తే డైరెక్ట్గా మనం ఈ సిమ్ సపోర్ట్ వాటికి వెళ్ళడమే బాగుంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో X6 సిరీస్ సో మొత్తానికైతే ఈరోజు లాంచ్ చేసింది. ఎటువంటి ఆర్భాటం లేకుండా వీళ్ళు సింపుల్గా ఒక టీజర్ లాగా రిలీజ్ చేసి ప్రైజెస్ని అయితే అనౌన్స్ చేశారు. ప్రైజెస్ అనే కన్నా ప్రైజ్ని అనౌన్స్ చేశారు అంతే ఇక్కడ. సో ఆర్భాటానికి అయితే పోలేదు, ఇది ఓకే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆర్భాటానికి పోయి ప్రైజ్లు ఎక్కువ పెట్టే కన్నా ఎటువంటి ఆర్భాటం లేకుండా తక్కువ ప్రైజ్లో తీసుకురావడం అంత ఉత్తమం లేదనమాట. ఇక్కడ కన్జ్యూమర్ లాభపడతాడు మెయిన్గా చూసుకుంటే.
సో ఇక్కడ చూస్తే మనకి వీళ్ళు తీసుకొచ్చింది X6 తీసుకొచ్చారు. ఈ X6 ఏం కాదు, రెడ్మీ నోట్ 13 ప్రో మొబైల్ ఉంది కదా, సో అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి X6 పేరు మీద తీసుకొచ్చారు. ఇందులో స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అది ఈ మధ్య కంపెనీలు కొంచెం చలాకీతనాన్ని కొంచెం జాదుతనాన్ని బాగా వంట పట్టుకున్నాయి కదా, సో డైరెక్ట్ ప్రైస్ అంత అనేది వీళ్ళు చెప్పరు, కార్డ్ ఆఫర్తోనే ప్రైస్ చెప్తారు. వీళ్ళు కూడా కార్డ్ ఆఫర్తోనే 19,999 రూపాయలకి ఈ మొబైల్ని అయితే అందిస్తున్నామని చెప్పి వీళ్ళు టీచ్ చేస్తున్నారు. సో ఐసీఐసీ కార్డు మీద 2,000 రూపాయలు మనకి డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అంటే ఈ మొబైల్ ప్రైస్ 22,000 రూపాయలు అయినా సూపర్. ఆ ప్రైస్కి వీళ్ళు అందిస్తున్నారంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇదే మొబైల్ని మనకి 24,000 రూపాయలకి విత్ కార్డ్ ఆఫర్తో రెడ్మీ ఇస్తుంటే వీళ్ళు 4,000 రూపాయలు తక్కువకే ఇస్తున్నారనమాట విత్ కార్డ్ ఆఫర్తో. సో ఖచ్చితంగా దెబ్బే రెడ్మీకి ఈ విషయంలో వచ్చేసరికి. ఇంకోటిసరికి మనకి X6 ప్రో దీని కార్డ్ ఆఫర్తో ఈ మొబైల్ కూడా 26,000-25,000 రూపాయలకి లేదా 27,000 రూపాయలు అనుకోండి. మనకి 16వ తారీఖు నుంచి వీటిని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. ఇందులో ప్రో వేరియంట్లో మనకి MediaTek Dimensity 8300 అల్ట్రా ఈ ప్రాసెసర్ అయితే వాడారు. ఈ మొబైల్ కూడా ఏం కాదు, రెడ్మీ K70E అని చెప్పేసి ఈ చైనాలో లాంచ్ చేసిన మొబైల్ని రీబ్రాండ్ చేసి ఇక్కడికైతే తీసుకొచ్చారు. మరి వీళ్ళంతా ఇంత హుషారుగా ఉంటే మరి రియల్మీ మాత్రం ఊరుకుంటుందా? సో రియల్మీ 12 ప్రో సిరీస్ మొబైల్స్ ఈ మధ్య లాంచ్ చేయబోతున్నట్టుగా నిన్నైతే టీచ్ చేసింది. ఈరోజు ఆ మొబైల్ సంబంధించిన డిజైన్ అలాగే కెమెరా డీటెయిల్స్ కూడా అయితే బయటికి తీసుకొచ్చింది. మేబీ నేను అనుకోవడం నెక్స్ట్ వీక్ లాంచ్ చేసే ఏర్పాట్లో ఉందనుకుంటున్నాను. ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. వీళ్ళు టీచ్ చేస్తూ ఊరించడం అయితే స్టార్ట్ చేశారు. డిజైన్ వైజ్గా చూస్తే వీళ్ళు రోలెక్స్ వాచ్ ఉంటుంది చూసారా, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు కెమెరా మోడ్యూల్ తీసుకొచ్చినట్టుగా వీళ్ళు టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారనమాట. అలాగే మనకి 3C సర్టిఫికేషన్ దీన్ని ఛార్జింగ్ కెపాసిటీ కూడా బయటకు వచ్చింది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. ఇందులో క్వాల్కామ్ ప్రాసెసర్ వాడబోతున్నట్టుగా వీళ్ళు ఇంతకుముందే ఆల్రెడీ టీచ్ చేశారు. మరి ఇది 7 Gen 2 వాడతారా 7 Gen 3 వారు తీసుకొస్తారనేది చూడాలి. 7 Gen 2S అంటున్నారు, మరి ఏదో అనేది చూడాలి, ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే లేవు. అలాగే మనకి సోనీ IMX 890 OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో మెయిన్ కెమెరా అయితే ఉండబోతున్నట్టుగా టీచ్ చేస్తున్నారు. ఇది మనకి 3x ఆప్టికల్ జూమ్కి అలాగే 6x వరకు సెన్సార్ జూమ్కి అయితే సపోర్ట్ కూడా ఉందంట. ఇది కాకుండా మనకి పెరిస్కోప్ కెమెరా కూడా తీసుకురాబోతున్నారు. ఇక్కడ వచ్చరికి ఓమ్ని విజన్ 64B లార్జ్ సెన్సార్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే హైలైట్ ఏంటంటే 120x మనకి సూపర్ జూమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ సెగ్మెంట్లో చూస్తే మనకి పెరిస్కోప్తో పాటు వీళ్ళు సూపర్ జూమ్ 120xని అయితే తీసుకొస్తున్నారు. ఇది అల్టిమేట్ అని చెప్పొచ్చు. దీనికి మనకి ఈ సెగ్మెంట్లో 20,000 రూపాయల్లో రాబోయే మొబైల్ అని చెప్పి వీళ్ళు ఆల్రెడీ హింట్ కూడా ఇచ్చారు. సో ఖచ్చితంగా ఇది గట్టి పోటీ ఇచ్చేలా ఉంది మొబైల్. ఇక నెక్స్ట్ రోజు వస్తే మనకి రాబిట్ స్టార్ట్అప్ కంపెనీ అనమాట. రాబిట్ R1 అని చెప్పి ఒక AI అసిస్టెంట్ అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ మన దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఒక మొబైల్ ఫోన్ని అలాగే అసిస్టెంట్స్ మనకి స్పీకర్స్ ఉంటాయి కదా, స్మార్ట్ స్పీకర్స్, వాటిని AI జనరేటెడ్ డివైసెస్ కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని మిక్సీలో వేసి మిక్స్ చేసేసి వీళ్ళైతే ఈ డివైస్ని తీసుకొచ్చారు. వీళ్ళు చెప్పేదంటే ఒక మొబైల్ ఫోన్ కానీ స్పీకర్ మనకి స్మార్ట్ స్పీకర్స్ కానీ లేకపోతే ఈ AI డివైసెస్ కానీ వీటితో కంపేర్ చేస్తే మేము ఇంకా తక్కువ ప్రైస్కి తీసుకొచ్చామని చెప్పి $199కి తీసుకొచ్చారనమాట. అంటే 16,500 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉంది. మార్చి 31 నుంచి దీని ప్రీ బుకింగ్ ఆర్డర్లు తీసుకుంటున్నారంట. ఏప్రిల్లో వీటిని సేల్కి అయితే తీసుకొస్తున్నారు. సో అయితే మిగిలిన AI డివైసెస్తో కంపేర్ చేస్తే వాటికి మంత్లీ ఛార్జెస్ ఉంటాయి, వీటికి అలాంటి మంత్లీ ఛార్జెస్ అయితే ఉండవని చెప్తున్నారు వీళ్ళు. సో ఇది దీంట్లో ప్లస్ అవుతుంది. కాకపోతే ఎంతమంది ఇలాంటి డివైస్ వాడడానికి ఇష్టపడతారు? ఈ డివైస్ మనం చూడడానికి స్క్వేర్గా ఉంటుంది, ఒక డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే 2.88 ఇంచెస్ టచ్ డిస్ప్లే అయితే ఇస్తారనమాట. అలాగే కెమెరా ఉంటుంది, 360 డిగ్రీస్ మనకి రొటేట్ అవుతుంది కెమెరా, ఫ్రంట్ టు బ్యాక్ ఇలాగా 360 డిగ్రీస్లో ఈ కెమెరా అయితే రొటేట్ అవుతుంది. MediaTek చిప్ యూజ్ చేశారు. అలాగే వైఫై అలాగే 4G LTE ఫీచర్ కూడా ఉంటుంది. సిమ్ కార్డు నానో సిమ్ కార్డు పెట్టుకోవాలనుకుంటా, ఈ సిమ్ అని వీళ్ళు ఎక్కడ చెప్పలేదు. 1000 mAh బ్యాటరీ ఉంటుంది. Type-C పోర్ట్తో అయితే ఈ డివైస్ వస్తుంది. ఈ డివైస్ ఏంటంటే ఒక AI డివైస్, మనం దీని నుంచి త్రూ వీడియో కాల్స్ అవి చేసుకోవచ్చు. దీని కెమెరా ఉందిగా, ఈ కెమెరాతో ఏదైనా మనం స్కాన్ చేసి దాని డీటెయిల్స్ తీసుకోవచ్చు. అలాగే దీన్ని ఒక అసిస్టెంట్ లాగా వాడుకోవచ్చు అనమాట. మామూలు అసిస్టెంట్స్తో కంపేర్ చేస్తే ఇంటెలిజెంట్గా సమాధానం ఇవ్వడం, మన డౌట్స్ని క్లారిఫై చేయడం, మీరు ఏమైనా సాంగ్స్ వినాలంటే ఒక ఆల్బమ్ చూస్తే ఆ సాంగ్ వినిపించడం, ఇలాగ చాలా ఫీచర్స్ అయితే ఇందులో వీళ్ళు ఇంక్లూడ్ చేసి తీసుకొచ్చారు. ఓ విధంగా చెప్పాలంటే ఇది ఒక కొత్త జనరేషన్ని క్రియేట్ చేయడం అని చెప్పొచ్చు అనమాట. అంటే స్మార్ట్ ఫోన్స్, తర్వాత స్మార్ట్ స్పీకర్స్, అలాగే AI డివైసెస్, ఇలాగా మనకి చాలా స్మార్ట్ థింగ్స్ వచ్చినాయి కదా, అందులో ఇది ఒక కొత్త జనరేషన్ని తీసుకొచ్చిన డివైస్ అని చెప్పొచ్చు అనమాట. సో ప్రస్తుతానికి వీళ్ళు US, కొన్ని కెనడా, జర్మనీ ఇలాగ కొన్ని కంట్రీస్లో అయితే తీసుకొస్తున్నారు. ఇండియా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.